హలో ఆల్, ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ కాలీఫ్లవర్తో మంచి రెసిపీ చేశాను, అది ఎలా చేశానో చూడండి. ఇక టాపిక్లోకి వస్తే, ఇల్లు ఖాళీ చేసేటప్పుడు అసలు ఏ వస్తువులు తీసుకెళ్ళకూడదు, అలా తీసుకెళ్లడం వల్ల కలిగే ఇబ్బందులు ఏమిటి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఇల్లు ఖాళీ చేసేటప్పుడు ఏ వస్తువులు తీసుకెళ్లాలని కొందరికి సందేహంగా ఉంటుంది. సాధారణంగా ఇల్లు ఖాళీ చేసేటప్పుడు ఎప్పుడు కూడా నూనె వెంట తీసుకెళ్ళకూడదు. ఒకవేళ నూనె మిగిలితే వదిలివేయాలి. కావాలంటే పని వాళ్ళకో ఎవరికైనా సరే వాళ్ళు ఇష్టంగా తీసుకుంటే ఇవ్వచ్చు, కానీ మొత్తానికి మనం దాన్ని వదిలివేయాలి. ఎందుకంటే నూనెను ఆశ్రయం చేసుకుని నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి మనం వాటిని వెంట తీసుకెళ్ళినట్లయితే ఈ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మనం కొత్త ఇంటికి తీసుకెళ్ళిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇది ఇక్కడే వదిలివేయడం మంచిది. అలాగే ఉప్పు ప్రధానంగా వదిలివేయాలి. అది ఎంత ఉప్పు అయినా ఉండనివ్వండి, ఉప్పు వదిలివేయాలి. కొంతమంది ఏం చేస్తారంటే, ఇంకా మేము ఓపెన్ చేయలేదు కాబట్టి కొత్త ప్యాకెట్ కదా అని తీసుకెళ్తారు. అసలు ఉప్పు అనే దాన్ని ఎప్పుడూ తీసుకెళ్ళకూడదు. ఇది ప్రధానమైనది. ఉప్పు దగ్గర ఒక అద్భుతమైన గుణం ఉంది. అదేంటంటే నెగిటివ్ ఎనర్జీని అంతా అది అబ్జర్వ్ చేసుకుంటుంది. అందుకని ఉప్పును ఎప్పుడు కూడా ఓపెన్ చేసి పెట్టకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే, డైనింగ్ టేబుల్ మీద ఉప్పుని ఒక చిన్న బౌల్లో వేసి అలాగే వేసి పెడతారు, అవసరమైతే వేసుకోవచ్చు అని. దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ ఇల్లంతా స్ప్రెడ్ అవుతుంది. ఇది నెగిటివ్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి మనం కొత్త ఇంటికి దీన్ని తీసుకెళ్ళకూడదు. అలాగే ఇల్లు తూడ్చే మాప్స్ ఉంటాయి కదా, వాటిని కూడా తీసుకెళ్ళకూడదు. వీటిని తీసుకెళ్లడం వల్ల అలక్ష్మికి కారణం అవుతుంది. ఇవన్నీ కూడా అలక్ష్మి నివాసాలు కాబట్టి వీటిని తీసుకెళ్ళకూడదు. అలాగే చీపుర్లు ఏవైతే ఉన్నాయో, ఈ చీపుర్లు కొత్తవి వాడనటువంటి వాటిని వెంట తీసుకెళ్లవచ్చు. వాడినవి పాతవి అక్కడే వదిలివేయాలి. పాత చీపుర్లని ఆశ్రయించి అలక్ష్మి ఉంటుంది కాబట్టి దీన్ని కూడా తీసుకెళ్ళకూడదు. ఈ 4 ప్రధానమైనవి: ఆయిల్, ఉప్పు, మాప్స్, చీపుర్లు. వీటితో పాటు విరిగిపోయినవి, రిపేర్ చేయాల్సినవి కూడా తీసుకెళ్ళకూడదు. వీటిని ఆశ్రయించి శని సంబంధమైన శక్తి ఉంటుంది. విరిగిపోయినవి ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వీటిని వదిలివేయడమే మంచిది. కాదు మేము అక్కడికి తీసుకెళ్ళి రిపేర్ చేయించుకోవాలనుకున్నాం అనుకుంటే అవి ఇక్కడే రిపేర్ చేసుకొని తీసుకెళ్ళవచ్చు. ముఖ్యంగా ఇల్లు ఖాళీ చేసేటప్పుడు అయినంత వరకు కూడా సాల్ట్, ఆయిల్ మాత్రం తీసుకెళ్ళకూడదు. విన్నర్గా, ఒకవేళ ఇల్లు ఖాళీ చేసేటప్పుడు మీకు నచ్చితే ఇలాంటి జాగ్రత్తలు పాటించండి. చూసారుగా కాలీఫ్లవర్తో రెసిపీ, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, నచ్చితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.